సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న పల్లెలు ఎందుకు అభివృద్ధి జరగడం లేదో అనే విషయాన్ని ఆలోచిస్తే మరి ఫండ్స్ రాక అభివృద్ధి చెందుతలేదా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి చెందలేదా అనే పెద్ద ప్రశ్న మన ముందున్నది. ఈరోజు కౌటల మండల కేంద్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు సమన్వయం లేక అభివృద్ధి వెనుకబడుతుంది. మరి దానికి గల కారణాలు ఏంటంటే ఈ మధ్యలోనే కౌటల మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్లో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో స్థానిక సిర్పూర్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా పాల్గొన్నారు. అక్కడ జరిగిన విషయాలను మీరు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు అభివృద్ధికి పట్టిన ఈ దుర్గతి ఎందుకు పట్టింది, అభివృద్ధి ఎందుకు వెనకాల పడ్డది అనడానికి ఈ సమావేశమే ఒక చక్కటి ఉదాహరణ. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఈ స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు వీరిద్దరు కలిసి ప్రధానంగా 3 విషయాలపైన మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటిది ఏంటంటే నిధులు మంజూరైనాయి అంగన్వాడీ కేంద్రాలకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భవనాలకు కావచ్చు, అదేవిధంగా రోడ్లకు కావచ్చు, ఈ ఇంద్రమ్మ భవనాలు ఏవైతే వాటికి నిధులు మంజూరైనాయి. కాకపోతే పనులు మాత్రం పురోగతి లేదని ప్రతిపక్షాలు చెప్పడం అంటే కామన్. అంటే ప్రతిపక్షాల ఉద్దేశమే ప్రశ్నించడం, వాళ్ళు ప్రశ్నిస్తారంటే కామన్. కానీ ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు చెప్పడమే అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏసీ రూముల్లో కూర్చుంటేనే అవుతుందా, లేదంటే పోయి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అభివృద్ధి జరుగుతుందా అనేది అటు అధికారులకు నాయకులకు సరైన సమన్వయమే లేదు. ప్రభుత్వ భూములే కబ్జా అవుతున్నాయి అని ఇప్పుడు సిట్టింగ్ సర్పంచ్లు అక్కడ సమావేశంలో ఫిర్యాదు చేసిండ్రు. అంటే స్థానిక సర్పంచ్లు చర్యలు తీసుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఆపుతలేదని ఇక్కడ కౌటల మండలంలో ఉన్న కనికి గ్రామ పంచాయతీ సంబంధించిన భూ వివాదం ఆ సమావేశంలో తలెత్తింది. నేనేమంటున్నా అంటే కనికి గ్రామంలో మాత్రమే ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి అంటే లేదు, మండలంలో దాదాపు కబ్జా కానీ విలేజే లేదు. కాకపోతే ఈ రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ కబ్జాల విషయంలో చర్యలు తీసుకోవడంలో ఎప్పుడైనా వాళ్ళు అంత శ్రద్ధ చూపిస్తారు. పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఈ సో కాల్డ్ కబ్జాదారులు పోయి ఆ పార్టీలో జాయిన్ కావాలి, ఆ భూములను అక్రమాలు. ఇప్పుడు కౌటాల మండల కేంద్రంతో సహా ఈ కౌటాల మండలంలోనే కాకుండా ఈ కేంద్రాలలో ఈ సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న 7 మండల కేంద్రాలలో కూడా ఖచ్చితంగా కబ్జాదారులు ఉన్నారు. ప్రభుత్వ భూమి విచ్చలవిడిగా కబ్జా అవుతుంది. ఈ కబ్జా చేసేది ఎవర్రయ్యా అంటే ప్రెజెంట్ అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాడర్లో ఉన్న వ్యక్తులే కబ్జా చేస్తారు, వాళ్ళు బడా నాయకులుగా చాలామంది అవుతారు. మరి దీనిపైన చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే శూన్యం. ఇదేం కొత్తగా ఇప్పుడు మీటింగ్లు పెట్టడం, అధికారులు వచ్చి అధికారులకు ఫిర్యాదు పోవుడు, అరే ఏం పని చేస్తున్నారు మీరు, పని చేస్తున్నారా లేదా అని ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళపైన తిట్టే ప్రయత్నం చేయడం, వాళ్ళని లేదు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, మేము ఇది అయిపోతుంది అది అయిపోతుందని అధికారులు హామీ ఇచ్చుడు, తెల్లారుతి ఎవరి పని వాళ్ళది అనేది ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే ఇది ఇంకా విచ్చలవిడిగా. మూడో విషయం ఏం జరిగిందిరా అంటే ఈ సమావేశంలో దగ్గర ఈ మన కౌటాల మండలంలో ఆల్మోస్ట్ సగం మంది మహిళా సర్పంచ్లే ఉన్నారు. ఈ మహిళా సర్పంచ్లు ఉంటే ఏమైందిరా అంటే ఈ జరిగిన సమావేశానికి మహిళలు కాకుండా వాళ్ళ భర్తలు వచ్చిండ్రు. సో ఈ భర్తలు వస్తే అక్కడ స్థానిక ఎంపీడీఓ గారు భర్తలు కాదు భార్యలే ఉండాలని చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ 5 నిమిషాలు గందరగోళం ఏర్పడ్డది. ఈ ఒక్క చోట్లనే ఇట్లా జరుగుతలేదు. ఎక్కడైతే ఫిజికల్గా సిగ్నేచర్ అవసరం లేదో, బిల్లులు లేపే కాడ కానివ్వండి, లేకపోతే మ్యాండేటరీగా వాళ్ళు రావాలనే ప్రదేశాలలో తప్ప మహిళా సర్పంచ్లకు అంత ఇంపార్టెన్స్ లేనేలేదు విలేజ్లలో. వాళ్ళ పని ఏంద్రా అంటే నామినేషన్ వేసే రోజు పోవాలి, లేదంటే బిల్లులు లేపేటప్పుడు పోవాలి అంతే. మిగిలిన టైం అంతా పురుషులే, అంటే వాళ్ళ భర్తలో లేదంటే వాళ్ళ కొడుకులో ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాజకీయం చేసుకోవాలి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏం అవసరం పడ్డా, స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం అవసరం పడ్డా వాళ్ళ భర్తలే చూసుకుంటున్నారు. సో ఈ విషయం పైన కూడా ఇట్లాంటి చర్యలు ఎంపీడీఓ గారు తీసుకున్న యాక్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది అభినందనీయం. కానీ ఎన్ని చేసినప్పటికీ కూడా మహిళలు అంతా ప్రోయాక్టివ్గా అయితే ఏం లేరు రాజకీయాలలో. ఇది మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్న తక్కువనే, ఇది అందరూ జరుగుతున్న సత్యం. కానీ ఎంపీడీఓ గారు ఇలాంటి జరగడం వల్ల ఖచ్చితంగా చివరిగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లా ఈ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేకుంటే మినిస్టర్లు వీళ్ళ అధికారులపైన ఇట్లా వాళ్ళని కోపపడ్డట్టు చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. సో వాళ్ళపై అధికారులపైన కోపపడడం కామన్, అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ మనకు ఉపన్యాసాలు కాదు, మనకు రిజల్ట్ కావాలి. సో రిజల్ట్ కావాలంటే ఈ ఏదైతే జెండర్ బయాస్ డిస్క్రిమినేషన్ ఉందో ఇది అనేది ఖచ్చితంగా పోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చెందండి.
ఇలా ఈ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పోవడానికి కారణం ఏంద్రా అంటే స్థానికంగా ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళ మాటలనే అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఇవాళ మీరు ఏ మండల కేంద్రంలో జరిగిన ఈ సమావేశాలైనా సరే మీరు చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అధికారుల్లో ఉన్న సర్పంచ్లే వాళ్ళే కంప్లైంట్ ఇస్తున్నారు, మాకు ఆ పని జరుగుతలే ఈ పని అంటే వాళ్ళు ఇస్తున్న కంప్లైంట్లపైన చర్యలు తీసుకోకపోతే మరి ఇంకా కామన్ ప్రజలు ఎప్పుడు చేస్తారు. సో ఇదండి ఈరోజు టాపిక్. ఇలాగే సిరిపూర్ నియోజకవర్గానికి సంబంధించిన మరొక సమస్యపై మీతో మాట్లాడే ప్రయత్నం చేసుకున్నాం. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. జై తెలంగాణ.